ఈ 1,44,000 వీళ్ళు ఎట్లా తీసుకున్నారు, మనకు ఎట్లా ఇప్పిస్తారు, మనం ఏం నేర్చుకోవాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి అని మేడం చేయబట్టి ఒక 8 months అవుతుంది. భరత్ సార్ అండ్ ఆమని మేడం సార్కి ఫుల్ సపోర్టివ్ గా ఉంటుంది మేడం. ఎక్కడ డెమోస్కి వెళ్ళినా మేడం మాత్రం మనకు చెప్పే ప్లాన్ మేడంకి అన్ని వచ్చు, కాకపోతే సపోర్ట్ ఉంటా అనుకుంటుంది కదా. ఇప్పుడు ఆ మేడం మనకు చెప్పబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రేనా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ ఆమని భరత్. మేము ఇక్కడ గౌరవం ఉంటామండి. మా అప్లైన్ సంపద మేనేజ్మెంట్ కాదు సార్. మేము పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాం. మాకు ఓన్గా దాని ట్రాన్స్పోర్ట్ ఉంది మా హస్బెండ్ వాళ్ళకి. మాకు ఇన్కమ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదండి. మేము ఎందుకు వచ్చినామంటే మెయిన్ మా పిల్లల కోసం. పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి. లగ్జరీ అంటే ఓన్లీ కార్లో తిప్పడం కాదండి. వాళ్ళు అడిగినప్పుడల్లా ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. వాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళు అడిగిన డ్రెస్ కొనియాలి. ప్రతి ఒక్కటి వాళ్ళు ఏది అడుగుతారు క్షణంలో వాళ్ళ ముందు ఉండాలి. వాళ్ళు అట్లా ఉండాలనేసి మేము డిసైడ్ చేసినామండి. డిసైడ్ చేసుకొని ఇద్దరం కలిసి పార్ట్ టైంగా చేస్తున్నాం. మేము ఇందులో 8 months అవుతుంది సీరియస్లీ లేబట్టి. ఫస్ట్ మంత్ మాకు 274 రూపాయలు వస్తున్నాయండి. దీంట్లో హైయెస్ట్ చెక్ 1,44,140. మేము ఎందుకు ఇంత స్ట్రాంగ్గా తీసుకున్నామంటే విషయాలు ఇందులో డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా ప్రైవేట్ జాబ్ కానీ సింగర్ అయినా కానీ ప్రతి జాబ్లో టైం ఉంటుంది. దీంట్లో టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఇన్కమ్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి మేము ఇందులో సీరియస్గా చేద్దామని డిసైడ్ అయినామండి. మళ్ళీ ఇంకొకటి మెయిన్ రీజన్ 3 తరాల ఇన్కమ్ ఉంటుంది. 3 generations అంటే మనం ఉన్నా లేకపోయినా కూడా మన పిల్లలకి మనం లేకపోయినా కూడా వాళ్ళు కూర్చొని తినేంత డబ్బులు వస్తాయి. ఇంకా మంచిదేనా? చేద్దాం అందరం. మేము కిరాణా షాప్లో ప్రోడక్ట్స్ తీసుకోవడం స్టాప్ చేసేసి ఇక్కడ ఎస్టేట్ షాప్లో ప్రోడక్ట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసినామండి. ఓన్లీ మా ఇంట్లో సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మాకు ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. మేము ఒక 100,000 మందికి చెప్పడం ద్వారా మాకు 1,44,000 340 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి అందరూ చేయండి. ఖచ్చితంగా ఇందులో డబ్బులు ఉన్నాయి. ఖచ్చితంగా 1 lakh రావాలంటే ఒక 1 year కష్టపడాలనుకోండి 1 lakh వస్తుంది అకౌంట్లోకి. మంచిదేనా? చేద్దామా? ప్రైవేట్ జాబ్లో చూసుకోండి. ఒక 30,000 జీతం అనుకోండి. 30,000 జీతం అంటే 30,000కు 30 రోజులు చేయాలి. 30 రోజులు చేసినాక ఎన్ని రోజులు ఉంటుంది జీతం? 3 రోజులు ఉంటుందా? ఎందుకంటే ఈఎంఐ ఉంటుంది, ఇంట్లో సంబంధించిన పాల బిల్లు, కరెంటు బిల్లు, పిల్లల స్కూల్ బిల్లు, హెల్త్ ఇష్యూస్, ప్రతి ఒక్కటి అది సరిపోవట్లేదు. ఇప్పుడు డ్రీమ్స్ ఉంటాయి చాలా మందికి. ఎంతమంది డ్రీమ్స్ ఉన్నాయి? అందరికి. ఇప్పుడు డ్రీమ్స్ డబ్బులు, ఇప్పుడు డ్రీమ్స్ కలగనాలంటే డబ్బులు కావాలన్నా? డబ్బులు అవసరం లేదు కదా. మీరు కూడా కలగచ్చు. అవి నెరవేర్చుకోవాలంటే డబ్బులు కావాలి కదా. కాబట్టి ఆ డ్రీమ్స్ అని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నామా? ఈ శాలరీ తోటి చేసుకోలేదు. అది కొద్ది రోజులు మన మెసేజ్లో ఉందండి. దీనిలో ప్రతి ఒక్క డ్రీమ్ మనం ఫుల్ఫిల్ అవుతుంది. మన డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ అవుతాయి. ఇప్పుడు డ్రీమ్స్ అంటే చాలా మంది లేడీస్కి అయితే ఏమేమి ఉంటుంది చెప్పండి. నాకైతే నేనైతే మెయిన్ గోల్డ్ అయితే ఎంత ఉన్నా సరిపోదు. 1 కిలో ఉన్నా సరిపోదు. కిలో ఉన్నా కూడా మనం ఇది వేయించుకుందాం, అది వేయించుకుందాం, ఎన్ని వేసుకున్నా కూడా ఇంకో కొత్త ఐటమ్ అసలే ఉంటుంది. జ్యువెలరీ షాప్కి వెళ్తే ఏదో ఒక కొత్త రకం అనిపిస్తూనే ఉంటుంది. మనకు తీసుకోవాలనిపిస్తుంది. కానీ మన బడ్జెట్ ఉంది ఇక్కడ కదా. ఇప్పుడు సపోజ్ ఒక షాప్కి వెళ్తున్నాం, బజార్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక శారీస్ అన్ని ఇట్లు ఉంటాయి. మనకు ఒక శారీ నచ్చింది, అదొక 3,000 ఉంది. మన అకౌంట్లో 2,000 ఉంది. తీసుకోం చూసి వచ్చేద్దాం. ఇంకోసారి చూద్దాంలే. మనకు ఇప్పుడు లోపలికి వెళ్తాం. ఎంత చూపించాలి మేడం అంటున్నారు. 2,000 1,500 చూపించండి కదా. అట్లే ఉంటుంది. అదే మనకంటూ ఒక ఇన్కమ్ ఉన్నది అనుకోండి. అప్పుడు ఏమంటే ఎంత వెళ్తున్నాను నచ్చింది తీసుకుంటాను కదా. దానికోసం మనం అతి చేయాలంటే ఇంకా మేమైతే దానికోసమే చేస్తున్నాం. ఇన్కమ్ పరంగా అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పినా కదా. ఇది నేను పిల్లల కోసం. పిల్లలు మళ్ళీ నేను హౌస్ వైఫ్ అండి. నాకు గుర్తింపు రావడం కోసం కూడా నేను ఇది సపోర్ట్ చేసిన సార్కి మెయిన్ రీజన్ అనుకుంటే, నేను నార్మల్గా డిగ్రీ చేసిన. డిగ్రీలో మంచి టాపరే. కాకపోతే నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక ఎలాంటి ఛాన్స్ లేదు, జాబ్ చేసే ఛాన్స్ లేదు. ఇటు వెంటనే పిల్లలు వాళ్ళు చూసుకోవడం అదే సరిపోతుంది. ఎప్పుడు 4 గోడల మధ్య తప్పించి ఇంకో వర్క్ లేదు. ఆమని అంటే ఆ 4 గోడల మధ్యన తెలుసు చుట్టుపక్కల అంతకు మించి ఎవరు లేదు కదా. అదే వెబ్సైట్లోకి వచ్చినాక ఏ మీటింగ్ వెళ్ళినా కూడా ఆమని మేడం ఎట్లుంది, ఆ పలకరింపై చాలా బాగుంది. మెయిన్ మన రికగ్నేషన్ కదా. ఎందుకంటే రికగ్నేషన్ అనేది ఒక గవర్నమెంట్ టీచర్కి కానీ ఎవరికైనా కూడా ఒక 60 సంవత్సరాల తర్వాత రికగ్నేషన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ పిండి రికగ్నేషన్ ఎంత బాగుంది. ఇప్పుడు ఎంత ఆడవాళ్ళకైనా కూడా గుర్తింపు లేదు వేస్ట్ చేయాలి. ఎన్ని కూరలు అంటూ ఎంత వర్క్ లేదు. ఏమైనా బయట పని ఇస్తారా, ఇంట్లో పని కదా అన్నట్టే ఉంటుంది కదా.
వాళ్ళు కష్టపడి వస్తారు. మన ఇంట్లో మనం ఎంత వర్క్ చేసినా కూడా ఒక కాలం వస్తానే అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు బయటికి పని చేసినావా అని, ఇంట్లోనే కదా పని చేసింది అన్నట్టు ఉంటుంది. ఒకవేళ ఒక ఫుడ్ అనేది మనం కొంచెం ప్రిపేర్ అయితే ఇంట్రెస్ట్ కూడా చేస్తాం, కొంచెం ఫెయిల్ అయింది అనుకోండి ఎన్ని చివాకుంటే మనకు కొంచెం బిడ్డ ఇంత కష్టపడి చేసిన వచ్చి ఇది అనేసి మెచ్చుకోలేదు మనం అనేసి మన ఫీలింగ్స్ అట్లా ఉంటా ఉంటాయి కదా. అందుకే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అయితే అసలు గుర్తింపే లేదండి నాకు తెలిసి. మనం ఖచ్చితంగా బయట అడుగు పెట్టాలి, అడుగు పెడితేనే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. లేడీస్కి అయితే అట్లా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీదనే ఆధారపడడం అని అది కరెక్ట్ కాదు. మనకు స్ట్రాంగ్గా బిలీవ్ చేసుకోవాలి, మన వల్ల అవుతుంది, మనం కూడా మాట్లాడగలుగుతాం. నేనే చూడండి ఒక 6 months బ్యాక్ అక్కడ కూర్చునేదాన్ని దూరంగా, మా సార్ ఎక్కడ తిరుగుతాడు నన్ను ఎదురుగా కాబట్టి తిరుగుతాడు నిజం అట్లనే ఉంటాయి నా ఫీలింగ్స్ అన్ని. ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నా అంటే వెస్టర్న్ కాదని, వెస్టర్న్లో అంత పవర్ ఉంది, లేడీస్కి అంత ధైర్యం వస్తుంది. నాకైతే చాలా ధైర్యం వస్తుందండి. నేనైతే ఖచ్చితంగా ఇందులోనే ఉంటాం, మేము ఇందులోనే ఉంటాం. మా స్నేహ కానీ రమ్య మేడం కానీ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఈ స్టోర్లోనే లైన్ కాలు వేసుకొని వస్తూ ఉంటారు. వెస్టర్న్ కానీ ఇప్పుడు ఇందులో ఎందుకు రాలి మనం అసలు. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అవే వస్తాయి. మన ఒక ఇంటికి వెళ్తాం, డెమోస్ చూస్తే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఏ రేట్లు బాగున్నాయి, 5 రూపాయల సబ్బు 10 రూపాయల సబ్బుతో వేయాలి, 350 370 పెట్టుకున్నా నేను వేయాలి అన్నట్టు 10 రూపాయలతో అయిపోతుంది కదా. సబ్బు 10 రూపాయలతో అయిపోతుంది. కానీ వాళ్ళు క్వాలిటీ చూడదు కదా అక్కడ. అసలు ఎందుకు అసలు డబ్బులు ఇన్ని లక్షలు ఎక్కడ సంపాదిస్తారు వీళ్ళంతా. ఇప్పుడు పురుషోత్తం దాస్ సార్ కానీ శ్రీనివాస్ సార్ కానీ ఇన్ని లక్షలు ఎట్టొస్తాయి డబ్బులు అనే డౌట్ అనేది చాలా మంది మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అది ఎట్లా వస్తున్నాయో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CEO దీని మీనింగ్ తెలుసా అండి? గవర్నమెంట్ ఆపర్చునిటీ. కన్జ్యూమర్ అంటే ఎవరు? మనమే. మనం. ఈ కన్జ్యూమర్ అనేది మనం. కస్టమర్లకు ఇప్పుడు బయట ఒక ప్రోడక్ట్ కొంటాం, కస్టమర్లు రిచ్ అవుతారా? అవ్వదు. ఎవరు రిచ్ అవుతారు? మధ్యవర్తులు. ఈ మధ్యవర్తులు ఎందుకు అవుతారు అంటే చెప్పారు. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీలో 40 రూపాయలు తయారైన వస్తువు మనకు వచ్చే వరకు 100 రూపాయలు అవుతాయి. నిజమా? ఎట్లా అవుతుంది ఇది? ఇప్పుడు కస్టమర్ ఎక్కడ కొనుక్కోవాలి? కిరాణా షాప్ రిటైలర్. ఈ రిటైలర్ ఎక్కడ కొనుక్కోవాలి? హోల్సేల్. ఈ హోల్సేల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? డిస్ట్రిబ్యూటర్. ఈ డిస్ట్రిబ్యూటర్ ఆయన ఏజెంట్ కదా. వీళ్ళందరూ మొత్తం చేస్తారా? డబ్బులు ఆశించే చేస్తారు కదా. ఇక్కడ చూడండి, ఈ ఫ్యాక్టరీలో 40 రూపాయలు తయారు వస్తుంది, ఈయనకు వచ్చే వరకు ఒక 10%, ఈయన తీసుకునే వరకు ఒక 10% తీసుకొని ఈయన చూసుకుంటారు. ఈయన కూడా ఇక్కడ ఒక 10%, ఇక్కడ ఒక 10%, ఇక్కడ 40%, ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 40లో ఇప్పుడు 40 రూపాయలు తయారైన వస్తువు 100 రూపాయలకు వస్తుందంటే మధ్యలో ఎంత 50% రావాలి. ఇక్కడ 40% పోయింది కదా. ఇంకొక 20% ఎక్కడ అంటే యాడ్స్. ఈ యాడ్ చేసే వాళ్ళు ఎవరండి? మనమే. సెలబ్రిటీస్. ఈ సెలబ్రిటీస్ ఎన్ని చేస్తారు వాళ్ళు అప్పుడే మాకు ఏంటండి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? పార్ట్ టైంలో లక్షలు దీనిలో తీసుకుంటున్నారు. కాబట్టి మన కస్టమర్ అనేది అక్కడే ఉండిపోతున్నాం. మన ఫ్యాక్టరీ నుంచి తయారైన వస్తువు మన కస్టమర్ 100 రూపాయలు అయింది కదా. ఈ 80% అనేది మధ్యవర్తులే రిచ్ అవుతున్నారు. ఇప్పుడు సపోజ్ డిమార్ట్లో చూడండి, మనం ఒక నెల సామాన్ తీసుకోవడానికి వెళ్తాం కదా. అక్కడ ఏమవుతుంది? 2000 తీసుకున్నాం పోతే 4000 అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే పెడతారు పిల్లలు కిండర్ జాయ్ డైరీ అట్లా కొత్త ఐటమ్స్ వాళ్ళు పెడతా ఉంటారు. వాళ్ళ బిజినెస్ అంతే కదా. కాబట్టి నాన్న నుంచి చెప్తున్నారు, అందులో ఉన్న వర్క్ చేసే వాళ్ళకు కూడా ఏం లాభం లేదు. అదే 40,000 20,000 10,000 సారీ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరు బిజినెస్ చేస్తున్నారు? పైన కదా. మధ్యవర్తులు ఈ మధ్యవర్తుల వాళ్ళే రిచ్ అవుతున్నారు, మనం కాదు. కస్టమర్లు అట్లనే ఉండిపోతున్నారు. ఇప్పుడు మన కంపెనీ ఏం చేసిందంటే, ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ 100 రూపాయలకు మనం తీసుకుంటాం కదా. ఇక్కడ 40 రూపాయలకు తయారవుతుంది మన ఫ్యాక్టరీ, మన వెస్టర్న్ కంపెనీలో. మనకు డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటే మన ఇక్కడ తయారైన వస్తువు మనకు డైరెక్ట్ కంపెనీ అదే సేమ్ రేట్ ఇస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో 60% ఉంటుంది కదండి. ఈ 60% అనేది మన అకౌంట్లో వేస్తారు. మీరే అడ్వర్టైజ్ చేసుకోండి, మీరే తీసుకోండి, మీరే ఇవన్నీ సప్లై చేసుకోండి, మీకే ఇస్తాయి 60%. బాగుందా లేదా? తీసుకోవచ్చా? దీంట్లో 60% ఇప్పుడు మనకు డిస్ట్రిబ్యూటర్లకి
డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్క ఎవరి పిన్ బట్టి వాళ్ళు కదా బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇక్కడ పేస్ట్ అనేది మన క్వాలిటీ లేదని తెలుసు అయినా కూడా మనం అక్కడే తీసుకుంటాం కదా, ఎందుకంటే దాని గురించి చెప్పేవాళ్ళు లేదు మనకు, కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడే తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మనం క్వాలిటీ చూస్తున్నాం, డెమోస్ చూస్తున్నాం, దాని ఇప్పుడు కెమికల్స్ కాదు బయట కెమికల్స్ అని మనం రుజువు చేస్తున్నాం కదా, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రొడక్ట్స్ వాడచ్చు. ప్రొడక్ట్స్ తోటి బిజినెస్ చేసుకోవచ్చు. అక్కడ పేస్ట్ తోటి మనం బిజినెస్ చేసుకోవచ్చా, చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ తోటి మనం బిజినెస్ చేసుకోవచ్చు కదా. బాగుందా లేదా? ఈ 70% మీకు కావాలన్నా కదా కావాలి. కాబట్టి మీరు వాడండి. మీరందరూ ప్రొడక్ట్స్ వాడినాకనే వేరే వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేయండి. అప్పుడే మనకు కూడా నమ్మకం ఉంటుంది, వాళ్ళు కూడా నమ్మకంగా చెప్పగలుగుతారు ప్రతి ఒక్క ప్రోడక్ట్. ఇప్పుడు సోప్ ఉంది కదా, మేము మా ఇంట్లో వాడతాం, మా స్నేహం ఖచ్చితంగా చెప్తుంది, నాకే లేదని చెప్తుంది. ఇప్పుడు కిడ్నీ హెల్త్ ఉంది, నేను వాడిన సప్లిమెంట్ నాకు తగ్గింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ లో మా డాడీ ఉన్నారు రీసెంట్ గా, మా డాడీకి పక్షవాతం వచ్చిన మనిషి లేచి నడుస్తుందంటే ఇంత గ్రేట్, అంటే అంత పవర్ ఉంది మన సప్లిమెంట్స్. ఇప్పుడు రమ్య మేడం చెప్పింది కదండి సప్లిమెంట్స్ గురించి. నేను ఎప్పుడు మనసులో అనుకుంటా ఉంటాను, ఎందుకంటే కరోనా టైంలో ఇలాంటి సప్లిమెంట్స్ గురించి ఇంత చెప్పేవాళ్ళు, ఇంత మోటివేషన్ లేదు కదా, ఇంత తెలిసి ఇప్పుడు చెప్పడానికి లేదు కాబట్టి అంతమంది చనిపోయింది కావచ్చు. ఒక 100 మందిలో ఒక 80 మందిలో బతుకునే వాళ్ళు కావచ్చు కాబట్టి మన ప్రొడక్ట్స్ వాటి అని నాకు చాలా సార్లు అనిపించింది అండి. ఎందుకంటే గవర్నమెంట్ అప్పటికి ఇంకెవరు మనం లేము, ఈ విషయం చాలా ఈ 1 year నుంచి మనం అంతా తిరుగుతున్నాం. కానీ అప్పుడు ఒక స్టోర్ అది చేయండి చెప్తుంది, దాదాపు ఒక స్టోరే ఉంది ఇక్కడ. కాబట్టి ఈ అవగాహన అప్పుడే ఉన్నట్టయితే ఖచ్చితంగా చాలా మంది ప్రాణాలు బతికుండే వాళ్ళు కావచ్చు అనిపిస్తూ ఉంటుంది నాకు. అంత మంచి ప్రోడక్ట్స్ మనము చాలా లేట్గా చేసినాం, ఇంకా కూడా లేట్ అయిందని అనుకోవద్దు, ఇంకా ఉంది సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. లేట్ అయినా పర్లేదు, మనకు డబ్బులు వస్తాయి. ఇందులో ఖచ్చితంగా మనం అప్లై చేయగలం, ఖచ్చితంగా ఇందులో ఉండాలి. ఉంటే అది ఒక నెల రిమోట్ ఇది కావద్దు అసలు, ఈ నెల కాబట్టి ఇంకో వచ్చే నెల దీనిలో పోయేదేం లేదు కదా, మనకు పెట్టుబడి ఏం పెట్టట్లేదు కదా. రీజాయినింగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ బాగుందా లేదా, కాబట్టి అందరూ చేయొచ్చు. ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ కాబట్టి అసలు మనం వాడితే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, కాబట్టి మనం కూడా ధైర్యం చెప్పగలుగుతాం కదా. ఓకే అండి, ఇందులో మేము మా అకౌంట్లో 1,00,000 రూపాయలు రావడానికి గల కారణం ఏంటంటే దీనిలో ఆఫర్స్ ఉన్నాయండి. ఆఫర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు జనరల్గా క్రౌన్ డైరెక్టర్ కావాలంటే వేరే టీంలలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని చెప్తా ఉంటుంది. ఇప్పుడు మేము ఎట్లయినా ఒక 6 months 4 months అని చెప్తున్నాం కదా, ఎట్లయినా అసలు సీక్రెట్ ఏంటి కదా, సీక్రెట్ అయితే అందరూ తెలియాలి, మన వాళ్ళకైతే అందరూ తెలియాలి, బయట అదే అసలు అదే తప్పని అన్నట్టు. మా సార్ చేసేదైనా మేమందరం మోటివేట్ చేసేదైనా కూడా మనకు వచ్చినట్టే వాళ్ళు కూడా రావాలి. అప్పుడు ఒక మనమే తీసుకుంటే అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు లక్ష వచ్చినప్పుడు మనం ఇంటి వాళ్ళకి 50, 20, 30 వచ్చినా కూడా హ్యాపీనెస్ కదండి. అట్లా అనేసి మేము ఇందులో ఒక ఆఫర్ ఉంటుందండి, ఆ ఆఫర్ని బేస్ చేసుకొని మేము ఇన్ని డబ్బులు సంపాదించాం. ఈ 6 నెలలు 5 నెలల్లో 5 లక్షలు రావడానికి గల కారణం మేము పాపం. మేము సీరియస్గా చేద్దామని ఎప్పుడు డిసైడ్ అయినామో 31,000 చెక్ వచ్చిందండి మాకు స్టార్టింగ్. 2-3 తర్వాత 31,000 వచ్చింది. ఆ చెక్ విషి మా స్నేహం ఇంప్రెస్ అయింది. కాబట్టి డబ్బులను చూసినాక ఎవరైనా ఇంప్రెస్ అవుతారు కదా. అంటే ఈ గ్రౌండ్ డైరెక్టర్ డబ్బులు వస్తాయి, అసలు ఎట్లా వస్తాయి, ఇంత దూరం ఎట్లా కావాలి అనేసి మేము మా సార్ చాలా ఆలోచించి ఈ ప్లాన్ అనేది మొత్తం సెట్ చేసి పెట్టిండు. ఈ సీక్రెట్స్ అనేది ఎక్కడ తెలియదు, ఒక మన టీంకే తెలుసు, మన వల్లనే అయింది. మనం ఇన్ని టీంలో ఉన్నాం కాబట్టి, మంచి సిస్టమ్ ఉన్నాం కాబట్టి ఇంత మంచి మన కంపెనీ పేరు వచ్చేసి కొంతమంది వేస్టేజ్ అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఫస్ట్ పేరు నేర్చుకున్నాకనే ఆ బిజినెస్ చేయాలి. నేను ఆ పేరు నేర్చుకో, పలకడ నేర్చుకున్నాకనే బిజినెస్ చూడండి. వెస్టర్న్ కంపెనీ ఏం చేసిందంటే మనకు ఇందులో జాయిన్ అయితే మనకు 9 రకాల 9 types ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి. వెస్టేజ్ 9 types అంటే ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ చేస్తున్నాం, ఇప్పుడు మనం బయట ఒక జాబ్ చేస్తున్నాం, దాంట్లో 9 రకాల ఇన్కమ్ ఇస్తుంది మనకు, ఒకటే అది కూడా నెల రాకుండా అయిపోతుంది కదా. అదే మన వెస్టేజ్లో 9 రకాల ఇన్కమ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. కార్లో ఎంతమంది ఉందండి, చాలా మంది కార్లో రీల్స్ ఉంటాయి. కారు ఎక్కువ అంటే ఇల్లు కావాలి, ఇల్లు కావాలన్నా వద్దా, పెద్దలు ఉంటే కారు కావాలి, కారు కావాలంటే ఇల్లు కావాలి కదా. ఈ 2 కావాలంటే వెస్టేజ్ చేయాలి కదా. ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే ఇందులో మనకు వెస్టేజ్ జాయిన్ కావాలంటే ఒక ఐడి నెంబర్
ఫ్రీగా వచ్చినా కూడా ఫ్రీగా వస్తేనే నమ్మరు, పైసలు కడితేనే నమ్ముతారు. ఫ్రీగా వచ్చిన వాళ్ళు అసలు నమ్మరు, అమ్మ ఏదో ఉన్నది దాంట్లో పైసలు అన్నీ పోతాయి కావచ్చు చేయలేక అనేసి వస్తూ ఉంటుంది ఎవరికైనా కూడా. ఈ ఐడి నెంబర్ వచ్చినాక ఏం చేయాలంటే ఇందులో మార్కులు ఉంటుందండి. ఫస్ట్ ఆఫర్ ఇందులో 9 టైప్స్ అన్నా కదా, ఇది చెప్పేదంతా ఫస్ట్ ఇన్కమ్. ఇలా 9 రకాల ఇన్కమ్ కదా ఫస్ట్ ఇన్కమ్ నేను చెప్పేటప్పుడు ఇందులో మనం జాయిన్ అయితే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏం చెప్తుంది. ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే మనకి ఇందులో ఏ ప్రోడక్ట్ కొన్నా ఎంఆర్పీ మీద 10 to 20% డిస్కౌంట్ వస్తుంది కదా. అంటే సపోజ్ ఎంఆర్పీ ఒక 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ 90 నుంచి 80 రూపాయలు, అంటే మధ్యలో యావరేజ్ గా 80 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఎంత బెనిఫిట్ పొందుతున్నాం మనం 15%. ఇప్పుడు బయట ఎంఆర్పీ ఉన్న వేస్ట్ 10 రూపాయలు వేస్ట్ 9 రూపాయలకి ఇస్తారు మనకు. 9 రూపాయలు చిల్లర పట్టుకోపోతాం, రూపాయలు లేదు ఇవ్వకపోతే 9 రూపాయలకి వేయచ్చు కదా. రేపు తెచ్చి లేకపోతే రూపాయలు తెచ్చి పట్టుకోవాలి, అందరైనా అంతే, రూపాయలు తెచ్చి పట్టుకోవాలి. అంత నుంచి వాళ్ళైతే వదిలిపెట్టుకోవాలి కదా. ఇందులో మనకు ఏ ప్రోడక్ట్ ఎంఆర్పీ ఉన్న 100 రూపాయల ప్రోడక్ట్ మనకి 80 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ గా ఇది సబ్ ఇన్కమ్. ప్రోడక్ట్ కొనడమే కాకుండా దాని ద్వారా ఏం ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక 1150 రూపాయలు ఉన్న ప్రోడక్ట్స్ వర్త్ మనకు ఇక్కడ ఎంత కావాలంటే 15% డిస్కౌంట్ కావాలన్నా కొన్నాం కాబట్టి ఇది ఎంఆర్పీ 1150 ఉంటే మనకు డిస్కౌంట్ మనకు 1000 రూపాయలు వస్తుంది. 15% డిస్కౌంట్ తీసుకోవాలి ప్రతి ప్రోడక్ట్. 1000 రూపాయలు కొన్నందుకు కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది కదా. బాగుందా? ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒకటే శబ్దం ఉంటాం కదా. 1000 రూపాయలు కొన్నా అన్న ఒక బిస్కెట్ ఇవ్వన్నా ఎందుకంటే ఇయ్య అమ్మ పైసలు తీసుకో, చిల్లర 10 రూపాయలు లేకపోతే రైస్ తీసుకో. ఒకవేళ మనకు ఒక 10 రూపాయలు 1000 రూపాయలకు 10 రూపాయలు తక్కువైంది అనుకో సామాన్లు, చిల్లర ఇస్తాడా మనకు ఒక బిస్కెట్ అడుగుతారా, బిస్కెట్ ప్యాకెట్ ఏ చిల్లర లేదమ్మా ఈ బిస్కెట్ ప్యాకెట్ అనేసి అంటారు కదా. అంటే ఇప్పుడు 2000 కొంటే ఇక్కడ ఎంత వస్తుంది 200. 3000 కొంటే 300 కదా. ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది 10% డిస్కౌంట్ వచ్చిందా. ఎంఆర్పీ ఉన్న వస్తువులు 15% డిస్కౌంట్ 1000 రూపాయలకే వస్తాయి. 1000 రూపాయలు ఉన్నందుకు 10 రూపాయలు నేను ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నాను. 10% డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు 15 నుండి 10 ఎంత 25 వచ్చిందా. కేవలం ప్రొడక్ట్స్ తీసుకుంటేనే ఈ ఆఫర్ వచ్చింది. తీసుకున్నందుకే ఇంకా మనం ఏం చేయలేదు, ఇందులో ఎవరిని జాయిన్ చేయలేదు, ఏం బిజినెస్ చేయలేదు. ఇంకా మన ఇంట్లోకి సంబంధించిన మనం తీసుకోవడం వల్ల ఈ ఎంఆర్పీ ఉన్న ప్రొడక్ట్స్ మనకి ఇంత డిస్కౌంట్ వస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ లా అందులో ఒక్కటే చెప్పిండే కదా. ఇప్పుడు సెకండ్ చెప్తాం. ఇది వేర్ చేసుకొని మేము 1,00,000 రూపాయలు సంపాదించిన కారణం చెప్తాం. బాగుందా? ఈ చూస్తేనే పెద్ద ఏం చూద్దామా. సిఎన్సీ అండి. ఈ సిఎన్సీ ఆఫర్ యూజ్ చేసుకొని మేము 1,44,000 డబ్బులు తీసుకున్నామండి. అది ఎక్కడ చూద్దాం. ఇప్పుడు సిఎన్సీ అంటే ఇప్పుడు జనరల్గా ఇంకా అందరూ వాడుతున్న వస్తువులు ఏంటి అంటే షాంపూ, పేస్టు, సోపు, బ్రష్, పౌడరు, టీ పౌడరు, కాంటం పౌడరు, 2 బొమ్మల క్రీము, టూత్ పేస్ట్, వాష్, ఆల్కా వాష్, ఆల్కా స్వాబ్, డిష్ వాష్, ఆల్కా డాల్, డిష్ వాష్, పేరెంట్ లాంటి క్రీమ్స్, మెయిన్ ప్లేట్స్, లిప్స్టిక్స్, ఇట్లా చాలా ఉంటాయండి. జనరల్గా వాడేది ఒక 20 నుంచి 25 రకాల వస్తువులు ఉంటాయి కదా. ఇవన్నీ మనం కరోనా వచ్చినా రాకుండా మనం వాడటమే లేదా. ఇప్పుడు కరోనా వచ్చిన సభ్యత మనం స్టార్ట్ చేయం కదా, స్నానం చేయాలి కదా, ఖచ్చితంగా అన్నం తినాలి కదా. కాబట్టి ఇవన్నీ ప్రొడక్ట్స్ కలిపి మనకు బయట ఇప్పుడు సపోజ్ ఇవన్నీ ప్రొడక్ట్స్ కలిపి ఒక 4,100 ఎంఆర్పీ ఉందనుకుందాం. సపోజ్ మనకు 50% రావాలి కదా. ఎంఆర్పీ మీద ఎంతకు వస్తాయి 3,500 వస్తాయి. ఇప్పుడు ఇంకొక 10% రావాలి కదా. మనం 3,500 సామాన్లు ఉన్నాం కదా, 1000 మంది రావాలి కదా. అంటే సపోజ్ ఒక 300 అనుకుందాం కదా, వస్తాయి కదా. ఇక్కడ ఎంత బెనిఫిట్ అయింది మనం ఫస్ట్ ఎంఆర్పీ తోటి 15% అంటే ఎంత వచ్చింది మనకు 600. ఇప్పుడు 3,500 ప్రొడక్ట్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఎంత వచ్చినాయి 300. ఇప్పుడు సపోజ్ శిరీష మేడం ఉన్నారు. మేడం మీరు ప్రతి నెల నా దగ్గరనే ఇప్పుడు నా దగ్గర 3,500 ప్రొడక్ట్స్ తీసుకున్నారు కదా. మీకు నా దగ్గర తీసుకున్నందుకు క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకున్నారు కాబట్టి
మీకు అకౌంట్ లో 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వేస్తారు. బాగుందా? బాగా. ఇప్పుడు బయట మనకు ఒక 1000 రూపాయలు కొట్టాలి, ఒక 10 రూపాయలు బ్యాంక్ లో కావాలి. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే మనకు 3500 సామాన్లు మనం తీసుకున్నాం కదా సార్ మీరు, మీకు మేము 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వేస్తున్నాం. అది మా సంతోషము. వాళ్ళకే తెలియాలి ఆ మాటలు కూడా. చాలా చాలా గ్రేట్ కంపెనీ కాబట్టి మనకి ఇంత డిఫరెన్స్ అనేది ఇస్తుంది. మీ డబ్బులు ఇస్తుంది, మీ ఆఫర్స్ ఇస్తుంది. ఇవన్నీ ఉంటాయా? అయిపోతాయా? అయిపోతాయి. జనరల్ ఎవరికైనా అయిపోతాయి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే కొనుక్కోవాలి కదా. మళ్ళీ ఏం చేసిండు? సెకండ్ మంత్, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ మళ్ళీ 3200 ఉంది. ఇక్కడ 100 రూపాయలు వచ్చింది కదా. టోటల్ ఎంత అయిందండి? 1000. సెకండ్ మంత్ ఉంది. మళ్ళీ ఎంత అయింది? 1000 బెనిఫిట్ తీసుకున్నారు. థర్డ్ మంత్ తీసుకున్నారు, మళ్ళీ 1000 రూపీస్ బెనిఫిట్. ఫోర్త్ మంత్ మళ్ళీ 1000 రూపీస్ బెనిఫిట్ తీసుకున్నారు. మొత్తం ఎంత? 4000 తీసుకున్నారు. కేవలం ఏం చేసిండ్రు? మీరు కిరాణా షాప్ పోయే బండిని వెస్టేజ్ షాప్ చేశారు. దానివల్ల మనకు ఈ ప్రొడక్ట్స్ మీద ఎంత బెనిఫిట్ వచ్చింది. ఈ కంపెనీ ఏం చెప్తుందంటే ప్రతి నెల 4 నెలలు సీరియల్గా నా దగ్గర తీసుకున్నారు కదా, మీరు 5వ నెల ఓన్లీ గాలి బ్యాగ్ తోటి డబ్బులు కూడా తీసుకొచ్చుకోకూడదు అని అంటుంది. మీరు వాళ్ళకి నచ్చి వాళ్ళు ఏం ఇస్తున్నారంటే కంపెనీ వాళ్ళు 2500 ప్రొడక్ట్స్ మనకు ఫ్రీ ఇస్తున్నారు. టోటల్ ఎంత అయిందని బెనిఫిట్? 6500. మంచిదేనా? ప్రతి ప్రొడక్ట్ మీద ఫ్రీ ప్రోడక్ట్, డిస్కౌంట్ ఇవన్నీ ఇస్తున్నారు. బయట ఇస్తారా? ఇప్పుడు అది కదా మొత్తానికి మన పైసలు వాళ్ళు ఎక్కువ రాయకుండా చాలు. పాత పైసలు అయితే ఒక 10 రూపాయలు ఎక్కువ రాస్తారు బయటనే. ఇప్పుడు 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ ఖాతాలో రాసుకోమన్నాం అనుకో, 2 రూపాయలు ఎక్కువ రాస్తాను. ఎందుకంటే దాన్ని బట్టి చూసుకుంటారు. దాన్ని ఎవరైనా కూడా సెల్ఫిష్ అని ఉన్నారు ఎవరైనా జనాలు. ఇప్పుడు ఇవన్నీ కొనాలంటే మనకు 4 నెలలు కలిపి 14000 అవుతుంది కదా. మనం ఎంత బెనిఫిట్ తీసుకున్నాం? 6500 బెనిఫిట్ తీసుకున్నాం. తీసేస్తే ఎంత అవుతుందండి? 7000. ఈ ప్లాన్ అయితే ఎన్ని నెలలకు? 5 నెలలకు. ఎంత వచ్చింది? 1500 కదా. 1500 అంటే 5 నెలలకు ఎంత కదండి? 50% దగ్గర మనం తీసుకుంటాం డిస్కౌంట్. 50% అంటే మనం ప్లస్ 1 ఆఫర్ కదా. ఇప్పుడు ఒక షాప్లో మనం చీరది 1+1 ఆఫర్, పక్క షాప్లో ఎంఆర్పీ రేట్ అంటే మనం 1+1 పోతామా? ఎంఆర్పీ ఉన్నది అనుకోతాం, 1+1 పోతాం ఎవరైనా కూడా. ఇక్కడ కూడా అదే చేయాలండి. మనం బయట తీసుకుంటే 50% ఆఫర్ కాదు కదా, మనకు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. మనకు వచ్చే మనమే కట్టి వాళ్ళని రిచ్ చేస్తున్నాం అంతే. మనం మధ్యతరగతి లాగానే ఉండిపోతున్నాం ప్రతి ప్రోడక్ట్ మనం తీసుకొని. కాబట్టి మనం వాళ్ళని చేసేందుకు మనమే ఇక్కడ తీసుకొని మనమే ధనవంతులు చేద్దాం. ఇంకెవరైనా ఇప్పుడు మనం అవ్వకుంటూ ఇంకా వేరే వాళ్ళని చేద్దాం. ఎంత బాగుంటుంది. హ్యాపీనెస్ అనేది వేరే. ఇప్పుడు ఇందులో ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం మనం తీసుకుంటే వేరే వాళ్ళకి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, డబ్బులు వస్తాయి. ఎంత బాగుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎక్కడైనా చూస్తూ ఉంటుంటాం. వాళ్ళ హెల్త్ మంచి చేసినారంటే అప్పుడు సల్లగుడు అన్నట్టు మంచి మన దీవులు వస్తూ ఉంటాయి. మంచిదేనా? చేయొచ్చు బిజినెస్. మనం ఎవరైనా చేయొచ్చు. లేడీస్కి అయితే సూపర్. నాకైతే ఎంత నచ్చిందో. మా సార్కైతే ఊరికి అదే అంటూ ఉంటుంది, అసలు ఈ బిజినెస్ ఎవరు కనిపెట్టలేము, మొత్తం లేడీస్ కోసమే కనిపెట్టారు. ఎందుకంటే అక్కడ స్ట్రెంత్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీసే. ఇప్పుడు 100లో 80% లేడీసే ఉంటారు, 20% అక్కడక్కడ కనబడతా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ బట్టలకి అది మనం చెప్తే నమ్ముతారు. వాళ్ళకి ఏం తెలుసు? ఎక్కడ ఉంటుందే కదా, ఎక్కడ ఉంటుందే తెలుస్తుంది. ఇంట్లో మనం ఉంటున్నది కాబట్టి దాని గురించి దాని కష్టం గురించి తెలుస్తుంది. ఒక 1 అవర్ బట్టలు ఉంటే 1 అవర్ వేసేస్తుంది. ఇక్కడ ఊరికి వస్తే అమ్మ ఇన్ని గాలు అన్నట్టు ఫీలింగ్స్ ఉంటా ఉంటాయి. ఇది ఈ ప్రోడక్ట్ వాడినాం అనుకోండి, మనం శ్రమ కూడా తగ్గుతుంది. దీంతో మనం బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఈ ప్రోడక్ట్ మనం బయట పేస్ట్ తోటి సోప్ తోటి మనం బిజినెస్ చేసుకోవాలి. మన అన్ని కెమికల్స్ ఇవన్నీ మనం ధైర్యంగా చెప్తాను. మేము వాడినాం, మంచిగా ఉన్నాయి, ఇది కూడా వాడాలి, ఇది కూడా బిజినెస్ అయింది. అవునా? లక్ష కావాలి ఎవరన్నా? ఇది ఒక్క పేజీ మాకు 1 లక్ష తెచ్చి పెట్టిందండి. నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 6 డెమోలు ఒక సిఎన్సీ కనుక వాళ్ళ మైండ్లో మనం కూర్చోబెట్టినాం అనుకోండి, 1 లక్ష వచ్చినట్టు కదా. చూడండి ఇంత మంచిగా సిఎస్సి ప్లాన్ మన కోసం ఎక్స్ప్లెయిన్ చేసిన ఆమని మేడం కోసం మళ్ళీ ఒకసారి చూడండి. మేడం లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటుంది. నేను ఇది చేసిన, ఇది చేస్తే నాకు 1,50,000 వచ్చినాయి, మీకు కూడా ఇది నేర్పిస్తా, మీరు ఇది నేర్చుకోండి, మీకు కూడా డబ్బులు వస్తాయి అని మనం బయట ఎవరైనా చెప్తారా? కదా. ఎవరైనా మన చుట్టాలైనా చెప్తారా? మన అన్నయ్య ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పారు. ఇక్కడ చెప్తారు మన వెస్టేజ్ లో మన అంతైజు. మేము ముందుకెళ్ళాం ఈ దారిలో, ఇది వేస్తే ముందుకెళ్ళాం, ఇది నేర్చుకున్నాం, మేము ఎక్కడ వెళ్ళిన కాడలా ఇది చెప్పినాం, ఇది చెప్తే మాకు 1,50,000 వచ్చినాయి. మనం చేద్దామా? మనం నేర్చుకుందామా? ముందుకెళ్దామా?
అడుగుదాం. మనం లక్షల్లో తీసుకుందామా? అందరం వచ్చింది 5,000 కోసమా లక్షల కోసమా? లక్షల. నేనైతే లక్షల కోసం వచ్చిన 5,000 10,000 అయితే వేరే వేరే కాడ ఎదురు లక్ష్యాలు డ్రీమ్స్. మేడం డ్రీమ్స్ గురించి కూడా చెప్పింది. డ్రీమ్ హౌస్, డ్రీమ్ కారు బయట అచీవ్ అయితేనా? ఎక్కడ కావు, ఎన్ని సంవత్సరాలు చేసినా కావు, వెస్టేజ్ లో ఉంటాయి. మేడం అన్నది వెస్టేజ్ అంటే పిచ్చి, వెస్టేజ్ నాకు కూడా వెస్టేజ్ అంటే పిచ్చి పడుతుందండి. కొంతమందికి ఫుట్బాల్ అంటే పిచ్చి, కొంతమంది టీవీ వాళ్ళు ఉంటారు కదా హీరోస్, వాళ్ళకి యాక్టింగ్ అంటే పిచ్చి, నాకు కూడా వెస్టేజ్ అంటే పిచ్చి అండి. ఈ వెస్టేజ్ లో వచ్చినప్పటి నుంచి నేనైతే మా ఇంట్లో పనులు పక్క పెట్టినా, మా హస్బెండ్ పక్క పెట్టినా, నా బిడ్డను పక్క పెట్టి, నాకు పొద్దులు లేతే రాత్రి దాకా వెస్టేజ్ వెస్టేజ్. ఎందుకంటే సక్సెస్ ఉంది. మనం కష్టపడేది కూడా మన భర్త కోసం, మన పిల్లల కోసం, మన లైఫ్ మనము ఇంకా మంచి బతకడం కోసం. ఇందులో ఉంది కదా, చేద్దామా అందరం? మేడం మనది ఇంకా ముందు ఇక్కడ భరత్ సార్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. భరత్ సార్ అనే వ్యక్తి ఇక్కడ లేకపోతే గోదరఖండ్లో మనం ఇక్కడ వెస్టేజ్ అనేది లేదు, నేను లేను, మీరు లేదు, ఎవ్వరు లేరు. నాకు 15,000 రాకపో, మీకు 4,000 రాకపో, ఇంకా మనం తీసుకునే వాళ్ళం కాదు కదా. దీనికి కారణమైన భరత్ సార్కి, ఆయన ఆమని మేడంకి మళ్ళీ ఒకసారి సిఎస్సి గురించి తెలిసింది కదా మేడం అందరూ. ఇప్పుడు మీరందరూ కొత్తగా జాయిన్. ఇప్పుడు నేను డిగ్రీ చేసిన కదా, డిగ్రీ చేసినాక ఏమైంది, అక్కడ కాస్ట్ ఇలా సైన్స్ ఇలా అన్నీ నేర్చుకున్నాను. ఏమైనా నచ్చినాయా డబ్బులు? నాకు ఏమన్నా నచ్చినాయా? ఒక్క పేపర్ ఒక 10 సార్లు రాస్తాం మనం రావా? అర్థం కదా. ఒక 10 సార్లు ఎప్పుడు డిస్టేషన్ అనేది హాలిడేస్ వస్తే ఒక అయిపోయిన ఎగ్జామ్ పేపర్ని 100 సార్లు రాయాలి, 10 సార్లు రాయాలి. నాకు ఒక్కసారి రాస్తారండి, ఒక 10 సార్లు రాస్తున్నాను. ఇది ఇంకా నేర్చుకుంటే తప్ప మనకేమన్నా 2 పేపర్ పట్టుకొని ఒక 10 సార్లు రాయండి అదే వస్తుంది. ఇప్పుడు రాసింది రాముడు రాస్తా ఉంటే ఎట్లా ఉంటుంది? మనకు నిద్ర లేచి కథ మూసుకున్నామని రాస్తాం. అసలు నేను ఇప్పుడు 10 సార్లు రాయండి, చూసుకుంటే రాయండి, చూడకుండా మనం ఏమైనా మార్కులు ఎత్తలేదు కదా. ఇక చూసుకుంటేనే రాయండి, అదే చెప్పండి. డబ్బులు వద్దు నయమే కదా. 50% ఆపాలంటే ఎవరైనా తీసుకుంటారు. నేను మన ప్రోడక్ట్స్ గురించి చెప్పిన వెంటనే చెప్పాలి, చెప్తేనే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఎందుకంటే ప్రోడక్ట్ రేటింగ్ పోల్స్తూ ఉంటుంది. ఎవరైనా కూడా 10 రూపాయలు సేఫ్ అయ్యే కానీ కొనుక్కుంటారు. ఇప్పుడు ఎవరైనా మనమే అంతే కదా. 10 రూపాయలు తక్కువ కాడికి వెళ్తాం. ఏది కానీ మార్కెట్ అయినా కూరగాయలు అయినా ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఫుడ్ చూసుకోండి, ఫుడ్ పరంగా విషయంలో కూడా మొత్తం కలిపి, కాకపోతే దాన్ని తప్పించుకోలేము మనం. అదే వాడినాం అనుకోండి, అవి వినుకుంటా ఈ భరించాలి కదా. ఎందుకంటే మనం ఎక్కువ రోజు బతకాలని అందరికీ కోరుకుంటుంది. ఈ సప్లిమెంట్స్ మాత్రం మనకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉంటే మన పిల్లల్ని మనం చూసుకోగలుగుతాం, మనకు కూడా సంతోషం ఉంటుంది, లైఫ్ అనేది హ్యాపీ ఉంటుంది. మళ్ళీ ఇందులో కొద్దిగా కష్టపడాలనుకోండి టైం ఉంటుంది. ఇప్పుడు వేరే దాంట్లో సాఫ్ట్వేర్ జాబ్లలో పొద్దున మా బాబాయ్ సపోజ్ మా బాబాని తీసుకున్నాం, 9కి వెళ్తే నైట్ 10కి వస్తాడు. అలా బిడ్డను ఎప్పుడు అనిపించేది, ఎప్పుడు అసలు నాన్ననే లేదు ఇలా కదా. మరి అసలు అలాంటి రిలేషన్స్ ఉండట్లేదు. ఇప్పుడు అమెరికాలో జాబ్ అంటారు, ఏం లాభం? అమ్మమ్మ తెలియదు, నాన్నమ్మ తెలియదు వాళ్ళ పిల్లలకి. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు అమెరికాలో జాబ్ చేసే కొడుకులు, నా కొడుకు అమెరికా ఇంటి వెళ్ళాయి ఇంతవరకు రాలే 5 సంవత్సరాలే అంటారు కదా కొంతమంది పేరెంట్స్ని చూసుకోవాలి. మనం డబ్బులు ఏం చేసుకుంటాం? మనం పేరెంట్స్ కోసమే మనం కష్టపడాలి కదా. ఎవరికైనా అంతే కదా, పేరెంట్స్ కోసమే కష్టపడతాం. వాళ్ళని మంచిగా చూసుకొని డబ్బులు ఏం చేసుకుంటాం? ఇప్పుడు వాళ్ళు టైంకి అన్నం తిన్నారా లేదా, వాళ్ళు ఫీవర్ వచ్చిందనుకోండి, వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు ఉంటారు ఇంటి దగ్గర? మీరు అమెరికాలో చూసుకుంటారా? ఇప్పుడు డబ్బులు ఏం చేస్తాను? డబ్బులు ఏమన్నా నీళ్ళు తెచ్చి పెడతా? పని మనిషి ఎంతసేపు ఉంటుంది? పొద్దున ఉంటే మనం మళ్ళీ పొద్దున ఉండదు కదా. మనం వాళ్ళని దగ్గర చూసుకుంటే ఎంత బాగుంటుంది కదా. అదే 1 లక్ష అక్కడ 2 లక్షలు సంపాదించేవాళ్ళు, ఆ 1 లక్ష ఇక్కడ సంపాదించుకోండి, ఏమైతుంది? మన పేరెంట్స్ మనం మంచిగా చూసుకుంటాం కదా. ఇప్పుడు మనం బతికిన రోజులు గదే జాబు, గదే ఇల్లు, గదే భార్య, గదే పిల్లలు ఉంటుంది కదా. ప్రతి పండుగ ఉండాలి, దసరా ఉండాలి, దీపావళి ఉండాలి, ఎంజాయ్ ఉండాలి, ప్రతి ఒక్కరు అట్లా ఉండాలి. పిల్లలకు అమ్మమ్మ నాన్నమ్మ రిలేషన్ ఉండాలి. మనకు అన్ని బాబాయ్ పిన్నులు అన్నీ ఉండాలి. నాకైతే అదే ఇష్టం అండి. అందుకే మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నామంటే ఇదే రీజన్. నేను పిల్లలకు రిలేషన్స్ అనేవి దూరం అవుతుంది చాలా మందికి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ప్రతి ఒక్కరు బయట లైఫ్కే ఇష్టపడుతున్నారు. హైదరాబాద్, అమెరికా, USA అట్లా అంటే కదా అన్ని వేరే వేరే దేశాలకు వెళ్తున్నారు. ఎందుకు? పైసలు ఏం తీసుకుంటారు? పైసలు ఎప్పుడు ఏం చేయండి. మనం పైసలు సంపాదిస్తాము, మనల్ని వాళ్ళు సంపాదించారు కదా. కాబట్టి ఇలాంటి అవకాశం తీసుకున్నాం అనుకోండి, పేరెంట్స్ వాళ్ళని కూడా మంచిగా చూసుకోగలుగుతారు. దీంట్లో హ్యాపీ లైఫ్ ఉంటుంది. కొద్ది రోజులు కష్టపడితే జీవితాన్ని కూర్చోవచ్చు. సార్ కావాలంటే అందుకే మనం ఇందులో చేయాలి, అందుకే చేయాలి. మేమైతే అందుకే చేస్తున్నాం. మెయిన్ రీజన్ అది ఒకటే, పిల్లలు, పేరెంట్స్, మనీ అనేది అందరికీ అవసరం. కాబట్టి అందరూ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు కూడా సక్సెస్ అవుతారు మాలానే. కాబట్టి కొంచెం ముందు వెళ్తే అంతే. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను కావచ్చు, పక్కా అవుతుంది. పక్కా ఒక గోల్ ఉంది కాబట్టి దాన్ని రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.
ఎట్లా మాట్లాడింది కదా, కనీసం ఒక 30 minutes అయినా మాట్లాడింది మేడం. అంటే ప్రెస్టేజ్ అనేది మేడం ఎట్లా మార్చింది కదా. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కదా, ఒక ఇంటికి ఒక 4 వస్తే మాట్లాడే కష్టం, ఇబ్బంది, భయపడిపోతాం, లోపలికి వెళ్ళిపోతాం.